చూసినట్లయితే సువార్త అనగా యేసుక్రీస్తును గురించినటువంటి మాటలే సువార్త. హల్లెలూయా. ఎవరు గురించిన మాట? యేసుక్రీస్తును గురించినటువంటి మాటలే సువార్త. ఈ సువార్త, ఈ యేసుక్రీస్తును గురించినటువంటి మాట ఎంతలో జీవితాలను ఏం చేస్తుందన్న అది ప్రభావితం చేస్తుంది. జీవితాన్ని ప్రభావితం చేయడం అంటే నిరుత్సాహంగా కృంగిపోయిన స్థితిలో ఏ సహాయం లేకుండా బాధతో, దిగులుతో, చింతతో, మరి టెన్షన్ లో ఉన్నటువంటి వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి శుభవార్త వాళ్ళ జీవితాలని ఉత్తేజపరిచేదిగా ఉంటుంది. వారి జీవితాలను ఉజ్జీవపరిచేదిగా ఉంటున్నది ఈ శుభవార్త. ఈ శుభవార్తకి ఏమైనా తెలిసిన శక్తి ఉన్నది. ఈ శుభవార్తకి ఏమైనా తెలిసిన బలం ఉన్నది. ఈ శుభవార్త ఎలాంటి వ్యక్తినైనా మార్చుకుంటకు శక్తి కలది. ఆమేన్. హల్లెలూయా. ఈ అందుకనే సువార్త అనేది ప్రతి ఒక్కరికి అవసరమై ఉంటున్నది. ఈ శుభవార్త నీకు నాకు ఒకనొక రోజు అందింది కాబట్టి మనం రక్షణ పొంది కూర్చున్నాం. ఈ శుభవార్త మనకు అందలేదు అని అంటే మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు, కానీ ఎక్కడో ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. హల్లెలూయా. ఈ శుభవార్త మనల్ని మనకు అందేది కాబట్టి మనము పాపం నుండి, శాపం నుండి, మన పాపమున్న కుయుక్తుల నుండి, వాళ్ళ క్రియల నుండి, నరకం నుండి తప్పించబడి ఉన్నాం. హల్లెలూయా. ఈ శుభవార్త అందకపోతే ఎవరికి ఏం లేదు, విడుదల లేదు, రక్షణ లేదు, వారిలో ఎటువంటి ఉజ్జీవం అనేది ఉండదు. దేవుడు కదా ఈ శుభవార్తకి శక్తి ఉన్నది, ఈ శుభవార్తకి బలం ఉన్నది. మనం చూస్తాం చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతాము. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే మనం చదువుదాం. నేను చదువుతున్నా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పీతలకు సువార్త ప్రకటించ